ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. ఎమ్మెల్యే విరూపాక్షితో పాటు 16 మందిని ఆలూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు తరలించారు పోలీసులు. కాసేపట్లో మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుచుకున్నారు. కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం నెమకల్లో టీడీపీ మండల కన్వీనర్ వాహనం ధ్వంసం దాడి ఘటనలో ఎమ్మెల్యే విరూపాక్షితో పాటు 16 మందిపై కేసు నమోదైంది. హత్యాయత్నం, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు చిప్పగిరి పోలీసులు. ఎమ్మెల్యే విరూపాక్షితో పాటు 16 మందిని ఆలూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు తరలించారు పోలీసులు. మరి కాసేపట్లో మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ మనకు అందిస్తారు. చంద్రశేఖర్. అక్షయ, ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని కొద్దిసేపటి క్రితమే పోలీసులు ఆలూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకి తరలించారు. రాత్రి తెల్లవారుజామున 2:30 గంటల నుంచి కూడా ఆయన ఆలూరు పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. ఆయనతో ఎమ్మెల్యేతో పాటు ఎమ్మెల్యే కుమారుడు చంద్రశేఖర్ మరో 14 మందిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో ఉంచారు. నిన్న రాత్రి చిప్పగిరి మండలం సంఘాలలో టీడీపీ కార్యకర్తల పైన వైసీపీ వర్గీయులు దాడి చేశారు. ఆ దాడిలో గాయపడిన వారిలో ఎమ్మెల్యే సోదరుడు కూడా ఉన్నారు. ఈ సంఘటన తర్వాత ఎమ్మెల్యే సంఘాలు వెళ్లారు. అక్కడ బాధితులను పరామర్శించి దాడికి పాల్పడిన నిందితులను అరెస్ట్ చేయాలని చిప్పగిరి పిఎస్ ముందు బైఠాయించి ఆందోళన కూడా చేశారు. ఆ ఆందోళన తర్వాత నేమ్కల్కి వెళ్ళాడు. అక్కడ నేమ్కల్లో టీడీపీ మండల కన్వీనర్ వాహనం ఎదురుగా రావడంతో వైసీపీ వర్గీయులు రెచ్చిపోయి టీడీపీ మండల కన్వీనర్ వాహనంపై రాళ్లతో కర్రలతో దాడి చేశారు. దీంట్లో వాహనం ధ్వంసమైంది. కొందరు గాయపడ్డారు కూడా. ఈ నేపథ్యంలో వైసీపీ వర్గీయుల పైన టీడీపీ వర్గీయులు ఫిర్యాదు చేశారు. దళితుల పైన, దళిత మహిళ పైన అసభ్యంగా ప్రవర్తించారు, టీడీపీ మండల కన్వీనర్ చెందిన వాహనాన్ని ధ్వంసం చేశారని ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో చిప్పగిరిలో ఇంట్లో ఉన్న ఎమ్మెల్యే విరూపాక్షిని అరెస్ట్ చేశారు. ఇంట్లో లోపలికి పోలీసులను అనుమతించకపోవడంతో ఆ డోర్ ను పగలగొట్టి మరి లోపలికి వెళ్లి ఎమ్మెల్యేతో పాటు ఎమ్మెల్యే కుమారుని కూడా పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు. మరో 14 మంది వైసీపీ కార్యకర్తలను కూడా అరెస్ట్ చేశారు. కొద్దిసేపు క్రితమే వారందరినీ కోర్టులో ప్రొడ్యూస్ చేసేందుకు ఆలూరు కోర్టుకు తరలించారు. కొద్దిసేపట్లోనే మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం ఉంది. ఎమ్మెల్యే పైన, ఎమ్మెల్యే కుమారుడి పైన, మరో 14 మంది పైన ఎస్సీ/ఎస్టీ అత్యాచార చట్టం అట్లాగే హత్యాయత్నం కేసుల కింద కేసు నమోదు చేశారు. ఆ కేసులో వారిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. అంటే ఇవి నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కావడంతో మేజిస్ట్రేట్ రిమాండ్ ఆదేశిస్తారా, ఏం చేస్తారా అనేది కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది. మొత్తం ఈ పరస్పరం టీడీపీ వైసీపీ పరస్పర దాడుల నేపథ్యంలో చిప్పగిరిలో ఇప్పటి వరకు కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సంఘటన నేపథ్యంలో పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు కర్నూలు జిల్లాతో పాటు అనంతపురం జిల్లా నుంచి కూడా చిప్పగిరి చేరుకున్నారు. జిల్లా అధ్యక్షులు, మాజీ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రి, అలాగే పార్టీ కీలక నేతలంతా కూడా చిప్పగిరి చేరుకొని పోలీసులకు వ్యతిరేకంగా అంబేద్కర్ సర్కిల్లో పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేపట్టారు. విరూపాక్షిపై అక్రమంగా కేసు బనాయించారు, వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అదే నేపథ్యంలో టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ, వైకుంఠం జ్యోతి కూడా వైసీపీ నేతలపైన తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే ఒక రౌడీ ఎమ్మెల్యేగా ప్రవర్తిస్తున్నారు, మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించారు అని టీడీపీ నేతలు కూడా ఆరోపించారు. మొత్తం మీద కొద్దిసేపట్లోనే ఈ హత్య ఎస్సీ/ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ఈ 2 కేసుల్లో ఎమ్మెల్యే కుమారుని మరో 14 మందిని కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. దీనిపైన మేజిస్ట్రేట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది. అక్షయ. ఓకే చంద్రశేఖర్.